యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళు చాలా మంది ఏఐ వాయిస్ని అయితే జనరేట్ చేస్తుంటారు. అది ముఖ్యంగా ఫేస్లెస్ ఛానల్ వాళ్ళు, మోటివేషనల్ కావచ్చు, స్టోరీ ఛానల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రీసెంట్గా అయితే చాలా మంది అయితే ఏఐతో వాయిస్ జనరేట్ చేస్తున్నారు. కానీ న్యాచురల్ ఫీల్ మిస్ అయ్యి చాలా మందికి రోబోటిక్ ఫీల్ అయితే వస్తుంది. అలా కాకుండా తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడి ఎమోషన్స్తో సహా ప్రాసెస్ ఇస్తూ మాట్లాడితే, తెలుగుతో సహా ఇండియాలోని అన్ని భాషల కోసమే స్పెషల్గా ఒక ఏఐ టూల్ అయితే ఉంది. అది కూడా మేడ్ ఇన్ ఇండియా. దాని పేరే సర్వం ఏఐ. ఇందులో ఫ్రీగా వాయిస్ జనరేట్ చేయడంతో పాటు చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఇదేమో తెలుగు. అసాధ్యం కదా, కానీ ఒక భారతీయుడు చేసి చూపించాడు. దశరథ్ మాంజీ భార్య కొండ దాటుతూ చనిపోయింది. అదే వీడియోను ఇక్కడ నేను ఇంగ్లీష్లో ఫ్రీగా డబ్ చేశాను, వినండి. హ్యూజ్ మౌంటైన్, impossible, right? But an Indian proved it possible. Dashrath Manji's wife died while crossing the mountain because she could not get to the hospital. Fueled by that anger, he took a hammer and a chisel and began to break down that mountain. ఇలా ఇక్కడ మన సొంత వాయిస్ ఉన్న వీడియోని వేరే లాంగ్వేజెస్లో మన సొంత వాయిస్తోనే డబ్బింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే ఎవ్వరూ మిస్ చేయొద్దు. చాలా మంది ఎక్కడ ఏఐ వాయిస్ బాగొస్తుంది మన తెలుగులో అని చాలా మంది కమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియోని అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా మీరైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఇక్కడ సర్వం ఏఐ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా ఇండియా ఫుల్ స్టాక్ అని చెప్పి, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పైన మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్వం అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోండి. నేనైతే నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. మనకు అందుకు గాను 1000 ఫ్రీ క్రెడిట్స్ అయితే ఇక్కడ ఇస్తాయి. 1000 ఫ్రీ క్రెడిట్స్ అంటే 1000 రూపీస్తో సమానము. చూడండి, లాగిన్ అయితే అయిపోయేసింది. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే నాకు 1000 క్రెడిట్స్ అని అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మనము వాయిస్ ఓవరే కాదు చాలా చేసుకోవచ్చు అనమాట. మనం ఏమేం చేసుకోవచ్చో క్లియర్గా అయితే చూద్దాము. ఫస్ట్ అయితే చార్ట్స్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనం సేమ్ లైక్ చాట్ జీపీటీ, జెమినీ వీటన్నిటిని మనము ఎలా అయితే యూజ్ చేస్తామో స్క్రిప్ట్స్ తీసుకోవడానికి, ప్రాంప్ట్స్ తీసుకోవడానికి, మోటివేషనల్ వాట్ ఎవర్ మీకు ఏం కావాలన్నా ఇక్కడ అడిగితే మనకైతే ఇస్తుంది. నేనైతే నాకు యూట్యూబ్ కోసం సర్వం ఏఐ మీద మంచి ఇంట్రో స్క్రిప్ట్ కావాలి తెలుగులో అని చెప్పేసి రాశాను అనమాట. జస్ట్ మీకు ఏం కావాలన్నా సరే మీరు చాట్ జీపీటీ, జెమినీని ఎలా అయితే వాడతారో అదేవిధంగా స్క్రిప్ట్ కోసం దేనికోసమైనా సరే మీకు కావాల్సింది ఇక్కడ టైప్ చేసి జస్ట్ ఇక్కడ యారో బటన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినారంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకు స్క్రిప్ట్ అయినా ప్రాంప్ట్స్ అయినా చూడండి నీట్గా అయితే వచ్చేస్తాయి. మనకి ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్లో, ఇండియాలోని ఏ లాంగ్వేజ్లో కావాలన్నా సరే మనకైతే ఇస్తుందన్నమాట. నేనైతే ప్రస్తుతానికి చాట్ జీపీటీ కన్నా ఈ సర్వం ఏఐ స్క్రిప్ట్ చాలా బాగా ఇచ్చిందని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు మనం ఏఐ వాయిస్ని అయితే జనరేట్ చేద్దాము. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా టెక్స్ట్ టు స్పీచ్ అని, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము స్క్రిప్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ హిందీలో ఉంది కదా, దీన్ని అయితే నేను మొత్తాన్ని రిమూవ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు స్క్రిప్ట్ కావాలి కాబట్టి ఆల్రెడీ నేను ఇంతకుముందు స్క్రిప్ట్ తీసుకున్నాను కదా ఇక్కడే సర్వం ఏఐలో, దాన్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను మొత్తాన్ని. ఇక్కడైతే పేస్ట్ చేసేస్తున్నాను చూడండి. కింద ఆటోమేటిక్గా మనం పేస్ట్ చేసిన తర్వాత కింద లాస్ట్లో చూసుకుంటే హిందీలో ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అసలు ఇక్కడ ఏమేమి ఇలాంటి వాయిస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని అయితే క్లియర్ చేసేసేయండి. మనం ఇచ్చిన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి కింద మనకు తెలుగు అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. తెలుగునైతే సెలెక్ట్ చేసుకోండి. పక్కన మీకు చూసుకున్నట్లయితే చాలా రకాల వాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు స్క్రోల్ చేసే కొద్దీ కింద ఉంటాయి. మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. నమస్కారం అందరికీ, మీరు మళ్ళీ సరికొత్త వీడియోలోకి వచ్చారు. అలాగే మీకు కన్వర్జేషనల్గా కావాలన్నా, ఆడియో బుక్స్ రూపంలో కావాలన్నా, ఎంటర్టైన్మెంట్గా కావాలన్నా, సేల్స్, న్యూస్, అసలు మీది ఏ కేటగిరీకి సంబంధించిన లాంటి వాయిస్ కావాలో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉందన్నమాట. నమస్కారం అందరికీ, మీరు మళ్ళీ సరికొత్త వీడియోలోకి వచ్చారు. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఇండియన్ ఏఐ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీ, జెమినీ గురించి వినే ఉంటారు, కానీ ఈ రోజు
చూసారు కదా, తెలుగు అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చాలా రకాల వాయిసెస్ కూడా ఉన్నాయి. కింద మీరు చూసుకుంటే డౌన్లోడ్ సింబల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఆడియో డౌన్లోడ్ కూడా అయితే అయిపోతుంది. అలాగే కింద మీరు స్లోగా మాట్లాడాలన్నా స్పీడ్గా మాట్లాడాలన్నా అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. మీకు ఏ విధంగా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్ విజన్ అన్నమాట. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫోటో ఏదైనా సరే ఇక్కడ ఇచ్చేసారనుకోండి, మీరు ఆ ఫోటోకు ప్రాంప్ట్ కావాలన్నా సరే చాలా రకాలుగా ఇక్కడ అనలైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనము హిందీ ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకునేదానికి లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఒకటైతే ఉందన్నమాట. ఇక కింద స్ట్రక్చరల్ డేటా అని ఉంది కదా, కిందికి మీరు స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మనకు టేబుల్ HTML, ఎక్స్ట్రాక్ట్ యాజ్ మార్క్డౌను, చార్ట్ JSON ఇలా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ప్రాంప్ట్ కావాలని చెప్పేసి అనలైజ్ చేయమని చెప్పేసి అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో ఆ ఇమేజ్కి సంబంధించిన ప్రాంప్ట్ అనేది JSON లాగా అయితే మనకి ఇచ్చేసింది. మనకి ఇక్కడే కావాలంటే పైన కాపీ ఆప్షన్ కూడా ఉంది. కాపీ చేసుకొని కావాలంటే అలాంటి ఇమేజ్ మనం కొత్త జనరేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పీచ్ టు టెక్స్ట్. మన దగ్గర ఏదన్నా ఆడియో ఉందనుకోండి, మీరు మాట్లాడుతూ టెక్స్ట్ రూపంలో రావాలన్నా వస్తుంది. లేదంటే మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ ఆడియో ఉంది, లేదా యూట్యూబ్ వీడియోని MP3గా మార్చుకొని దాన్ని టెక్స్ట్ తీయాలనుకుంటున్నారు, జస్ట్ ఆడియోని ఇక్కడ అప్లోడ్ చేస్తే చాలు. విత్ ఇన్ సెకండ్స్లో ఆడియో ట్రాన్స్క్రైబ్ చేసి మనకు టెక్స్ట్ని అయితే ఇస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఇచ్చేస్తుంది మనకు. చాలామంది వేరే వాళ్ళ స్క్రిప్ట్ కోసము ఎలా అయితే యూజ్ చేస్తూ ఉంటారో చాలామందికి ఇది బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. కావాలంటే కింద కాపీ ఆప్షన్ ఉంది, దీన్ని కాపీ చేసుకొని టెక్స్ట్ టు స్పీచ్లోకి వెళ్ళేసి మీరు ఆడియో కూడా ఇక్కడే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ అయితే చూద్దాము. ఇది చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి ఇంగ్లీషు హిందీ అని సెలెక్ట్లో ఉన్నది కదా, ఫస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను అక్కడ కాపీ చేసుకునేది ఇక్కడైతే పేస్ట్ చేస్తా. చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు హిందీ ఉంది, హిందీలోకి మారిపోయింది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అనేది క్లిక్ చేస్తా. చూడండి, ఇక్కడ మనకు హాయ్ వెల్కమ్ టు AI తెలుగు క్రియేషన్స్, ఐ వాజ్ మేడ్ బై AI, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు మేక్ సచ్ వీడియోస్ అని వచ్చింది. ఇప్పుడు హిందీ చూడండి, నమస్కార్ AI తెలుగు క్రియేషన్స్ మే ఆప్కా స్వాగత్ హై. ఇలా మన ఇండియాలో ఉన్న ఏ లాంగ్వేజ్లకైనా సరే మన తెలుగు ఇంగ్లీష్ ఏదైనా కూడా ఈజీగా ఇక్కడ ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. పక్కనే కాపీ సింబల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకు కాపీ కూడా చేసుకొని మళ్ళీ కావాలంటే వాయిస్ ఓవరు వేరే లాంగ్వేజ్లకు కూడా ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము ఇంగ్లీష్లో టైప్ చేసే కొద్దీ తెలుగులో ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం పైన తెలుగు సెలెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి. ఇందులో బాగా నచ్చిన నెక్స్ట్ ఆప్షను వీడియో డబ్బింగ్ అనమాట. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడే రికార్డ్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ విత్ ఇన్ 3 minutes లోపు అది 100 MB లోపు ఉండాలన్నమాట. ఉంటే ఇక్కడ అప్లోడ్ చేశారనుకోండి, మనం తెలుగులో మాట్లాడే సేమ్ వీడియోని వేరే తెలుగు లాంగ్వేజ్ ఏవైనా సరే ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇండియాలో ఉన్న ఏ భాషలకైనా మార్చుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు అప్లోడ్ వీడియో పైన అయితే క్లిక్ చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్న వీడియోని అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ అని ఉంది కదా, మనం ఏ లాంగ్వేజ్లో ఈ వీడియో అయితే ఉంది, తెలుగు, నేనైతే తెలుగు ఇచ్చేస్తున్నాను. అలాగే టార్గెట్ లాంగ్వేజ్ అనమాట పక్కన నాకు ఇంగ్లీష్లో కావాలి, నేను ఇంగ్లీష్ అయితే ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఒకటే, ఎందుకంటే నేను సింగిల్ పర్సన్ ఉన్నా కాబట్టి. మీరు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారు, పోడ్కాస్టా లేకపోతే నేనైతే జనరల్ కంటెంట్ అని క్లిక్ చేస్తున్నాను. మీకు కావాల్సింది OTT మూవీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ డబ్బింగ్ పైన క్లిక్ చేస్తే చాలు. మనకు ఇక్కడ చాలా త్వరగా కూడా అయిపోయిందనమాట డబ్బింగ్ వీడియో అనేది. చూడండి, ఈ విధంగా చూడండి. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి ప్లే చేసి చూపిస్తా. చూడండి, Baby break a huge mountain. Impossible, right? But an Indian proved it possible. Dashrath Manjhi's wife died while crossing the mountain because she could not get to the hospital. Fueled by that anger, he took a hammer and a chisel and began to break down that mountain. The whole village called him crazy. Not for a day or two, but for 22 years he worked alone, crushed that mountain and built a road. నేను స్టార్టింగ్లో ప్లే చేసిన వీడియో ఇదే అండి. మనకు కింద చూడండి డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసైతే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రీగా. ఇప్పుడు ఫైనల్లీ ఇన్ని చేసాం కదా మనము, అసలు ఎన్ని క్రెడిట్స్ కట్టేయో చూడండి. మనకి ఇంత చేసినా సరే మనకు అరౌండ్ 46 క్రెడిట్స్ ఏమో కట్ అయ్యాయి. దానిపైన మీరు క్లిక్ కానీ చేసినారనుకోండి, మీరు దేనికి ఎంత కట్ అయింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1 పాయింట్ అంటే 1 రూపీ లెక్కతో సమానం అన్నమాట.
ఇక్కడ మనకు 45 రూపాయల 33 పైసలు అయితే కట్ అయింది. బుల్బుల్ అంటే వాయిస్, మనము ఏదైతే వాయిస్ జనరేట్ చేసినామో ఏఐ, దానికి 12,000 క్యారెక్టర్స్కి 29 రూపాయల 20 పైసలు అయితే తీసుకునింది. ఆ తర్వాత మయూర అనేది మనము ట్రాన్స్లేట్ చేసాం కదా, అదనమాట 8,000 క్యారెక్టర్లకి మనకు 15 రూపాయల 90 పైసలు అయితే కట్ చేసింది. ఆ తర్వాత సారా అంటే మనము స్పీచ్ టు టెక్స్ట్ అంటే ఆడియోనిచ్చే టెక్స్ట్ రూపంలో మార్చుకున్నాం కదా, దానికి 23 పైసలు మాత్రమే ఖర్చు అయింది. ఇంకా లాస్ట్ మనము చాట్ చేసి మనం స్క్రిప్ట్ తీసుకున్నాం కదా, దానికైతే 1 రూపాయి కూడా అయితే తీసుకోలేదు. దీన్ని బట్టి మనకు ఒక నెలలో మనం చేసుకునే షార్ట్ వీడియో, లాంగ్ వీడియోస్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇక్కడే మనము ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేను చూసిన చాట్ జీపీటీ, జెమినీ కన్నా ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది పూర్తిగా ఇండియాలో తయారైన సర్వం ఏఐ పవర్. వీడియో కోసం స్క్రిప్ట్ రాసుకోవడం దగ్గర నుంచి వాయిస్ ఓవర్, సబ్ టైటిల్స్ వరకు ఒక క్రియేటర్స్ కావాల్సినవన్నీ అది కూడా మన సొంత భాషలో చేసుకోగలిగే బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇందులో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.